ఇప్పుడు లేటెస్ట్ రోజు వస్తూ ఉన్నాయి. నేను పదే ఈ లడ్లు వ్యవహారం చెప్పడం ఇష్టం లేదు, కానీ అసలు ధార్మిక సంస్థలకి, టీటీడీ బోర్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ధార్మిక సంస్థలకి వ్యాపారస్తుల్ని, కాంట్రాక్టర్ని వాళ్ళని పెట్టడం ఏంటి? అది ఇప్పుడు పెట్టినది ఒక అన్వాయితీ వస్తూ ఉంది. నా ఉద్దేశం ధార్మిక సంస్థలకి ధార్మిక సేవ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ కరప్టెడ్ రాజకీయ నాయకులు, కార్పొరేట్ అధిపతులు, కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ చైర్మన్ చేస్తే దేవుని కూడా వ్యాపారం చేస్తారు. వాళ్ళు సదస్సిద్ధమైంది రెస్పెక్టబిలిటీ ఏముంటుంది? అనేక వస్తాయి ఇట్లాంటి ఇంకా వస్తూనే ఉంటాయి. అందువల్ల తక్షణం గవర్నమెంట్ ఇలాంటి సంస్థలకి కాంట్రాక్టర్స్ని, కార్పొరేట్ వర్గాల్ని చేయడం ద్వారా అది పవిత్రత కదా అపవిత్రత అయిపోతుంది. దీన్ని మొట్టమొదటి పాలసీగా మార్పు రావాలి. ఆ పాలసీ మార్పు రాకపోతే ఇట్లాంటి లడ్లు 96 వస్తాయి.